అంటే ఇది రోస్ట్ పరంగా కాకుండా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియో లాగా చూడండి. నేను ఇది జనాలు ఎడ్యుకేట్ అవ్వాలి, తెలుసుకోవాలి, ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నానని గమనించండి. చూడండి. స్వాగతం రాస్ స్వాగతం. నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండర్ ద పోక్సో యాక్ట్ ఇన్ ద హైదరాబాద్ సైబర్ క్రైమ్ అగేన్స్ట్ 2 తెలుగు యూట్యూబ్ ఛానల్స్ ఫర్ క్రియేటింగ్ ఇంటర్వ్యూస్ విత్ మైనర్స్. చదువుకుండ్రా అంటే మేము ఇంటర్వ్యూలోకి వెళ్తాం, ముద్దులు పెట్టుకుంటాం. ఇట్లా పోరోళ్ళు ముద్దులు పెట్టుకున్నారు. ఓకే, చిన్న చిన్న పిల్లలు వచ్చి ఇట్లా రీల్స్ చేయడం అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ముద్దు పెట్టుకోవడం కరెక్టా? చెప్పండి కరెక్టా? మీరు నాకు కమెంట్లో చెప్పండి. ఈ క్రింజ్ ఇంటర్వ్యూస్ మీద రియాక్ట్ అవ్వ అన్న దండను. ఓకే, ఆడియన్స్ అడిగారు కాబట్టి రియాక్ట్ అవుతున్నా. ఇలా తల్లిదండ్రి వీళ్ళకి ఎట్లా యాక్సెస్ ఇస్తున్నారు? పబ్లిక్గా ముద్దు పెట్టుకుంటున్నారు. అమ్మాల వయసు ఏంది, వాళ్ళేంది, పిల్ల పువ్వులు. ఏం చెప్పాలనుకున్నారు సమాధానానికి? అసలు అది రీలు తండ్రి. ఉండురా అంటే ఉండరు ఒక్క దగ్గర. గాలికి పోయే గంపం తీసుకొచ్చి కంట పెట్టుకున్నట్టు ఈడు మైనర్స్ని తెచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాడు. ఇంతకుముందు అదే పని చేసిండు, మనం రోస్ట్ చేసినాం. ఇప్పుడు అదే పని చేసిండు, కానీ ఈసారి వీడికి పోక్సో యాక్ట్ పడ్డది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు పెళ్లి చేసుకునే ముందు చర్చిలో కపుల్స్ ముద్దు పెట్టుకుంటారు, వాళ్ళు ఎద్దుకెద్దు ఉంటారు. కానీ మీరు చిన్నపిల్లలు అయ్యి ఉండి పబ్లిక్ ప్లాట్ఫామ్లో ముద్దులు పెడుతూ వీడియోస్ ఎట్లా చేస్తున్నారు? అండ్ ఇంటర్వ్యూలో మీరు ఎట్లా ముద్దు పెట్టుకున్నారు? ఇంత వయసు వచ్చింది, ఏదన్నా పోయి ఫోన్ చేస్తాం మా అయ్యా ఇట్లా చూస్తాడు, ఇట్లా ఏందిరా ఇది గిట్లున్నారు, అమ్మాయి ఎవర్రా మీరంతా. ఆ ఇంటర్వ్యూ చేసే వాళ్ళ మీద పోక్సో యాక్ట్ పెట్టినరు. ఓకే, ఐ అప్రిషియేట్. ఇంకోసారి ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఎవరు చేయకుండా ఉంటారు అండ్ చేయడానికి భయపడతారు. బట్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే మీరు పోక్సో యాక్ట్ వేసిండ్రు, బట్ ఆ పిల్లవన్నీ అడిగే పెట్టింది. ఇంటర్వ్యూ చేసేవాడు పెట్టమనలా, ముందు ముద్దు పెట్టమ్మా అని ఆ పిల్లనే పెట్టింది. మైనర్స్కి యాక్సెస్ ఇస్తున్నా తల్లిదండ్రులు మీరు అనాలి ఫస్ట్. అండ్ ఆ పిల్లలు కూడా, అరే మీరు చదువుకునే వయసు ఎందుకురా మీకు? మనం పిల్లలు ఉన్నారంటే కొన్ని పనులు చేయం, చిన్న చిన్న పనులు కూడా చేయం, బూతులే మాట్లాడడం. అలాంటిది పిల్లలు అయ్యుండి ఆ పనులు చేయడం ఏంట్రా? మళ్ళీ ఆ పనులు చేస్తుంటే వాళ్ళని చూడడం ఏంటి? ఏమనకుండా, రెండు అనకుండా, చెయ్యకని చెప్పకుండా, మళ్ళీ అసలు ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం కూడా లేదు. అందుకే పడ్డాయి మింగులు ఇడికి. ప్రశాంతంగా ఉంటున్నారా? ముద్దులు కావాలరా మీకు? ముద్దులు ఏదో పెళ్లి చేసుకుంటాం కదా, పెళ్ళైనాక పెట్టుకో. అయితే పెళ్ళైనాక పెట్టుకో ముద్దులు. స్క్రీన్ మీద వచ్చి వీడియోల ముందు వచ్చి చిన్న చిన్న పిల్లలు కూడా మిమ్మల్ని చూసి అబ్బా వీళ్ళ లైఫే బాగుందిరా, మన వయసే కదరా మేము కూడా చేద్దాం అని అనుకుంటే పరిస్థితి ఏంది? మళ్ళీ ఆడ దాన్ని 10 సార్లు ఎడిట్ చేయడం. ఫ్యూచర్ లో ఏం లేదన్నా, ప్రెజెంట్ లవ్ స్టార్ట్ చేసాం అంతే. అంటే దాన్ని బట్టి ఫ్యూచర్లో వాడు సంపాదించలేదనుకో, అట్లనే గాలి తిరుగుళ్ళు తిరిగిండు అనుకో చైన్ వేసుకొని అని వదిలేస్తుంది. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. చేస్తున్నాం కదా మా ఇంట్లో మాట్లాడి. ఒక ఆలోచన లేదు, ఒక క్లారిటీ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. వీడియోలో కెమెరాల ముందు వచ్చి బుద్ధులు హగ్గులు. ఫాదర్లెస్ బిహేవియర్ అంటారు దీన్ని, పేరెంట్స్ లెస్ బిహేవియర్ అంటారు దీన్ని. అవునా కాదా? మీరు నా కమెంట్లో చెప్పండి. అదిలా చూసుకోపోయినా మమ్మల్ని చూసుకుంటానని చెప్పండి. నిన్న వేయడంలో తప్పులేదరా, పిల్లలు దేవుడు అని మళ్ళీ బీజిఎం ఒకటి. చిన్న పిల్లల దగ్గర డబ్బులు సంపాదిస్తారా? చిన్న పిల్లల డబ్బులు అన్న. ఇలాంటి నిబ్బి ఇంటర్వ్యూలు మింగుతున్నారు ఇన్స్టాలో. రోస్ట్ చేయన్న మెయిన్గా యూట్యూబ్ ఛానల్ వాటిని మింగు ఫుల్గా మింగలేమురా. చిన్నపిల్లలు సెన్సిటివ్గా వేయాల్సి వస్తుంది. వైజాగ్ అండ్ విజయవాడ 2 ప్లేసెస్ లో బాగా తెలిసిన. మళ్ళీ వీడు పిల్ల పూలనే పట్టుకొచ్చాడు. వీళ్ళకి మేబీ 19-20 ఇయర్స్ ఉంటాయో ఉండయో. అరే నీకు వేరే పని లేదారా? ఈ పిల్ల బచ్చా కపుల్స్ని పట్టుకొని వచ్చి ఊరేగడం తప్ప, ఇంటర్వ్యూలు చేయడం తప్ప నీకు ఎవ్వరు దొరకర్రా? ఏం మనుషులు రా నాయన. ఈ అమ్మ 40 సెకండ్ల వీడియోకి ఇడు 4 బీజిఎంలు వేసారా. మెయిన్ రీజన్ ఏంటంటే క్యాస్ట్ ఫీలింగ్. క్యాస్ట్ అంటే కులం కాదు, మతం. క్రిస్టియన్స్, మేము హిందూస్. ఆ క్యాస్ట్ ఫీలింగ్ అటు కొంచెం బాగా ఉంది. అరే ఈ పిల్ల అర్జెంటుగా వదిలేయాలి అంతే. ఎందుకంటే పిల్ల బచ్చా వయసులో వీళ్ళు చేసేది కరెక్ట్ కాదు. అండ్ షీ ఈజ్ ఎ హిందూ, అవర్ కమ్యూనిటీ, ఇట్స్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. అండ్ పోలీస్ వాళ్ళకి ఒక విజ్ఞప్తి ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా నిజమైన దేవుడు యేసు ప్రభు మాత్రమే.
మీరు ఎలాంటి అన్న క్వశ్చన్ వేయండి నాకు. ఇట్లా చిన్న పిల్లలతో మత మార్పిడి చేయించడం, మతానికి సంబంధించిన వీడియోలు చేయించడం కరెక్టా? ఇక్కడ ఎందుకు పోక్సో యాక్ట్ లాగా ఒక యాక్ట్ వర్తించదు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు చిన్న పిల్లలతో ఇట్లా వీడియోలు చేయించొద్దు, చేయిస్తే అక్కడున్న స్థానికులు ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మాకు ఇన్ఫామ్ చేస్తే మేము అర్జెంటుగా యాక్షన్ తీసుకుంటాము అని. 18 years బిలో ఉన్నోడు వీడియోలు చేయొద్దు. చేసినా కూడా ఎడ్యుకేషనల్ పర్పస్ వీడియోలు చేసుకోవాలా, క్రింజ్ వీడియోలు. అసలు నన్ను అడిగితే 16 years లోపల ఉన్నాడు అసలు వీడియోలే చేయొద్దు సోషల్ మీడియాలో. అది ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ అయినా సరే. మీకు అక్కడ చిన్నపిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తే, చిన్నపిల్లలు తప్పు చేస్తే, చిన్నపిల్లలు ఎవరైనా అబ్యూజ్ చేస్తే, చిన్నపిల్లలకి సంబంధించిన థింగ్లో పోక్సో యాక్ట్ ఎలా అయితే ఉందో, ఎట్ ది సేమ్ టైం చిన్నపిల్లలతో తల్లిదండ్రులు చూసుకోకుండా ఇలాంటివి చేయిస్తే కూడా తల్లిదండ్రిని కూడా శిక్షించాలి. వాళ్ళకి కౌన్సిలింగ్ అయినా అట్లీస్ట్ ఇవ్వాలి. తర్వాత వినకపోతే శిక్షలు పడే ఛాన్స్ కూడా, ఇలాంటి చట్టం కూడా తీసుకురావాలి. ఇది ఆల్రెడీ పక్క దేశాలలో రన్ అవుతుంది. అంత కేర్ తీసుకుంటుంది వాళ్ళ భవిష్యత్తు పిల్లల మీద గవర్నమెంట్. బట్ మన దగ్గర ఇంకొక అక్క చిన్న పిల్లోడు ఏడుస్తున్నాడు. అక్క ఏందక్క నువ్వు చేయించేది పిల్లలతో? ఇది పరిస్థితి మన ఇండియన్ పేరెంట్స్. ఇది ఫన్నీగా ఉంటే పర్లేదు, బట్ అది ఫన్నీ కాస్త క్రింజ్ అయిపోద్ది మెల్లిమెల్లిగా. ఎందుకంటే 20 years లోపల ఉన్న పిల్లోడు ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు. నేను అక్కడి నుంచి వచ్చినా కాబట్టి. చాలా డేంజర్ ఉంటారు. 18-19 years ఉన్నప్పుడు మగాడు వాటి డొపమిన్ చాలా హైలో ఉంటుంది. ఇంకా అమ్మాయిలకి ఎట్లుంటుందో తెలియదు, కానీ నేను ఆ ఏజ్ నుంచే వచ్చిన. అబ్బో దారుణంగా ఉంటుంది ఆ మైండ్ సెట్. అన్నయ్య రోస్ట్ హర్. ఇది ఇట్లాంటి కంటెంట్ మనకి ఇన్స్టాగ్రామ్లలో కనిపిస్తుంది. ఆ ఎగరడం ఏంది, ఆ దునకడం ఏంది, చిచ్చి. అండ్ ఇట్లాంటి కంటెంట్ మనకి ఇన్స్టాగ్రామ్లో కనిపిస్తున్నప్పుడు చిన్న పిల్లలు ఇన్స్టాగ్రామ్ వాడతారు. మీరు నమ్మరా? చూడు, ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూపిస్తారు. వాడటమే కాదు, చేస్తారు. ఆడు ఇంత లేడు పోరోడు, వాడు వచ్చి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తాడు. ఇప్పుడు వాడి ఫీడ్లో పొరపాటున ఇట్లాంటి రీల్స్ వస్తే వాడి మైండ్ ఎట్టుపోతుంది. అంటే వాడి మైండ్ ఏం ఆలోచిస్తుంది ఆ ఏజ్లో కూడా. నాకు తెలుసు స్కూల్ పోరోల్లో మైండ్ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ బ్రెయిన్స్ ఎట్లుంటాయి అనేది. సో ఇట్లాంటిది కూడా ఒక ఇండైరెక్ట్ పోక్సో యాక్ట్ కింద కూడా వేయొచ్చు. అట్లాంటి చట్టం దీనిపైన కూడా రావాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే టూ మచ్ ఎక్స్పోజింగ్, టూ మచ్ క్లాత్ రివీలింగ్. అది ఒక ఏమంటారు, ఒక భీమార్ ఉన్న మనిషి, ఒక పిల్లోడు కావచ్చు, మన బ్రెయిన్ని కరప్ట్ చేస్తుంది అనిపిస్తుంది నాకు. నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు? ఇది సురక్షితమైన కంటెంటా? ఒక మనిషి ఆ కంటెంట్ని చూస్తే వాడి బ్రెయిన్లో ఎలాంటి ఆలోచనలు వస్తాయి? నేను చెప్తుంది కరెక్టే కదా. ఒక మైనర్ అమ్మాయిని గెలిపితే పోక్సో యాక్ట్ పడుతుంది. అలాగే ఒక మైనర్ అబ్బాయి బ్రెయిన్ని పొల్యూట్ చేస్తే పోక్సో యాక్ట్ ఎందుకు పడదు? అట్లా బిహేవ్ చేస్తే ఎందుకు పడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మైనర్ వాడికి అసలు సోషల్ మీడియా యాక్సెస్ ఉండొద్దు, లేకపోతే ఇట్లాంటి వాళ్ళు ఉండొద్దు సోషల్ మీడియాలో గలీజ్గా ఎక్స్పోజ్ చేసేటోళ్ళు. బావగారు నువ్వు చెప్పిన అబ్బాయి అంతేనా? సరే నువ్వన్నట్టే నా చెల్లిని నీకిచ్చే పెళ్లి చేస్తా. ఈ వీడియోకి జస్ట్ కొన్ని అవర్స్లోనే ఇంత రీచ్, ఇంత లైక్స్. సో జనాలు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడ దొరుకుతారు ఇలాంటి ప్రజలు? చప్పట్లు కొట్టండి, కొట్టండి చప్పట్లు. ఇది మన దేశం అంటే. ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడతావు నువ్వు. అక్కడ పోక్సో యాక్ట్ ఎలా అయితే పడిందో, ఎట్ ది సేమ్ టైం జనాలు కూడా ఆ కంటెంట్ని ఎంకరేజ్ చేసిండ్రు అంటే జనాలు కూడా తప్పు చేశారా? కొన్ని దాంట్లో సగం అయిందైనా సరే, అవునా కాదా అనేది మీరు నాకు కమెంట్లో చెప్పండి. అండ్ ఇట్లాంటి కంటెంట్ని ఎంకరేజ్ చేయడము, ఎట్ ది సేమ్ టైం ఇంటర్వ్యూలు చేయడము, ఎట్ ది సేమ్ టైం పేరెంట్స్ కూడా బుద్ధి లేకుండా పిల్లలతో అలాంటి కంటెంట్ చేస్తున్నా కానీ పట్టించుకోకపోవడము, అండ్ పిల్లలు ఉంటారని తెలిసి కూడా అమ్మాయిలు టూ మచ్గా ఎక్స్పోజ్ చేసి గలీజ్గా బిహేవ్ చేయడము. ఒక మెన్ అనేవాడు పొల్యూట్ అయిపోతాడు, ఖరాబ్ అయిపోతాడని తెలిసి కూడా గలీజ్గా బిహేవ్ చేయడం, ఎక్స్పోజింగ్తో బట్టలు ఇప్పేసి అవసరం లేకపోయినా ఇప్పి పిచ్చిగా చేయడం అనేది, వీటన్నిటికీ యాక్టులు రావాలరా, అన్నిటికీ రావాలనిపిస్తుంది నాకు. అప్పుడే సొసైటీలో మేబీ చేంజ్ రావచ్చు, క్రైమ్ రేట్ తగ్గొచ్చు. బట్ అది జరుగుతుందా? జరగదు. మనకి వన్ సైడ్ కైన్ మీదనే మనం యాక్షన్ తీసుకుంటాం, సెకండ్ సైడ్ పైన ఎప్పుడు ఎగరదు మన దగ్గర. ఎందుకో మరి, మేబీ బెనిఫిట్ లేదా? సరే అదంతా ఎక్కువ మాట్లాడొద్దు, ఇంకా డీప్కి వెళ్తే. అండ్ నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ గారిని వేద్దామా లేదంటే ర్యాండమ్గా సింపుగాళ్ళని వేద్దామా అనేది కమెంట్లో చెప్పండి. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్, కమెంట్, షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టుకో. ఇక్కడ దాకా వచ్చామంటే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళు.